అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. దీంతో రేషన్ కార్డులలో మార్పులకు చేర్పులకు అవకాశం లేకపోయింది. ఇక కుటుంబాల్లో వృద్ధులు, మరణాలు, పెళ్లిళ్ళు, పిల్లలు జన్మించడం ఇలా ఎన్నో మార్పులు అయితే జరిగాయి. ఇలాంటి సందర్భంలో కొత్త పేర్లు చేర్చేందుకు అవసరం లేని పేర్లు తొలగించేందుకు ఇన్ని రోజులు ఎలాంటి అవకాశం లేకపోయింది. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు రేవంత్ సర్కారు అవకాశం కల్పించిందనమాట. రేషన్ కార్డుదారులు తమ వివరాలు మార్చుకునేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి సంబంధించి వెళ్ళి ఎవరి వివరాలు జోడించాలో, మార్పు చేయాలో వారికి సంబంధించిన గుర్తింపు కార్డు, అవసరమైన పత్రాలు, ఫోటో తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి. రేషన్ కార్డులో భార్య పేరును యాడ్ చేయాలనుకుంటే ఆమె ఫోటో, గుర్తింపు కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. పిల్లల పేర్లు చేర్చాలనుకున్న ఆ పిల్లల గుర్తింపు కార్డులు కావచ్చు, ఫోటోలతో పాటు బర్త్ సర్టిఫికేట్ కావాలి. రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి అవసరమైన పత్రాలు ఆపరేటర్లు స్కాన్ చేసి ఈ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు. ఇక మీ సేవా కేంద్రాల ద్వారా అప్లోడ్ చేసినటువంటి మీ వివరాలను పౌర సరఫరాల శాఖ చేరుతాయి. ఈ వివరాలను అధికారులు పరిశీలించి మార్పులను ఆమోదిస్తారనమాట. ఈ ప్రక్రియ సుమారు 7 పని దినాలలో పట్టే అవకాశం అయితే ఉంది. ఇక మీ సేవా కేంద్రం వద్ద వచ్చే అప్లికేషన్ నెంబర్ను మీ రేషన్ కార్డ్ స్టాటస్ సివిల్ సప్లై అధికారి వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. రేషన్ కార్డు మార్పులు జరిగితే మీ మొబైల్కి సందేశం వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఆహార భద్రత కార్డులో వివరాలు అప్డేట్ అయితే అవుతాయి అనమాట. మీ సేవా కేంద్రాల్లో ఆహార భద్రత కార్డును ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇలా గుడ్డు చెప్పడం జరిగింది. తెలంగాణ రేషన్ కార్డులకు పెద్ద శుభవార్త ఏదైతే వచ్చిందనమాట. పెద్ద డిమాండ్ అయితే ఉంది. పెద్ద ఎత్తున రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కోరుతూ ఇప్పటికే లక్షలాది కుటుంబాలు మీ సేవా కేంద్రాల దరఖాస్తు చేసుకున్నాయి. ఇక రాష్ట్రంలో లక్షల కుటుంబాలలో మీ సేవా కేంద్రాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే వినియోగంలో ఉన్న కార్డులో కొత్త సమస్యలు చేర్చడానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో అవన్నీ కూడా పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 11.08 లక్షల దరఖాస్తులు అయితే పెండింగ్